హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగాయి. రామ్ చరణ్ ప్రెజెంట్ జనరేషన్ టాప్ స్టార్స్ లో ఒకడు కావడంలో ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ హవా ఎక్కువ ఉంటుందని అందరూ భావించారు. కానీ రిజల్ట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జనవరి 10న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. వసూళ్లు రోజు రోజుకి పడిపోతున్నాయి. భారీ థియేట్రికల్ బిజినెస్ కారణంగా ఈ చిత్రం భారీ నష్టాలను చూసే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ నటించిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లతో సంక్రాంతి విన్నర్ రేస్ లో దూసుకుపోతున్నాయి. జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. మాస్ మెచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా ఉండడంతో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో డాకు మహారాజ్ మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక జనవరి 14న థియేటర్స్ లో అడుగుపెట్టిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్ రాబట్టి వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 77 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా కూడా ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో ఫుల్ రన్ లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.